ఏపీ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో టాటా ఏస్ వాహనంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న తవుడు తరలిస్తున్న వాహనం అనంతపల్లి దగ్గర బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. తవుడు బస్తాల మధ్య ఉన్న 7 అట్టపెట్టెల్లోని 7 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి వైపు వెళ్లే అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ₹1 కోటి 500 రూపాయల నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూశారు. చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు. సీఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసాము. 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలియాల్సి ఉంది. ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం.